రెడ్డిగా ఐదుగురు ఎమ్మెల్యేల భౌతవ్యానికి అయితే క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ అని చెప్పాలి. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఐదుగురికి కూడా బిగ్ రిలీఫ్ అయితే ఇచ్చారని చెప్పాలి. సో ఏదైతే బీఆర్ఎస్ అయితే కంప్లైంట్ చేసిందో పార్టీ ఫిరాయించారు ఎమ్మెల్యేలు వారిని సస్పెండ్ చేయాలంటూ సో ఇన్ని రోజులు పోరాడుతూ వచ్చింది. అయితే ఇప్పటికే 3 దఫాలుగా కూడా స్పీకర్ అయితే ఎమ్మెల్యేలందరినీ కూడా విచారణ జరిపారు. సో అయితే ఈ రోజు ప్రధానంగా ఐదుగురు ఎమ్మెల్యేలు సంబంధించి కూడా ఈ రోజైతే విచారణ చేశారు. అసెంబ్లీ ఓపెన్ కోర్టులో అందరి నుంచి న్యాయవాదుల నుంచి వాదనలు విన్న తర్వాత అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. సో బీఆర్ఎస్ చెప్పినట్టుగా కూడా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అందరికీ బిగ్ రిలీఫ్ అయితే కలిగించారు స్పీకర్ అని చెప్పాలి. సో దీంతో ఇది బీఆర్ఎస్ కి మరొక షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 10 మంది అటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, వారందరిపై సస్పెన్షన్ వేటు వేయాలి. వేటు వేస్తే కనుక మళ్ళీ 10 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ అయితే ఇన్ని రోజులు పలు రకరకాలుగా కూడా హంగామా చేస్తూ వచ్చింది. సో వారందరిపై కూడా నిర్ణయాలు తీసుకోవాలంటూ హైకోర్టుకు వెళ్ళింది, సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు 18 వరకు ఈ నెల 18 వరకు గడువిచ్చింది, గడువులోగా స్పీకర్ నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా అటు సుప్రీంకోర్టుకు వెలువరించాలంటూ కూడా సుప్రీంకోర్టు అయితే గడువు అయితే విధించింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు 5గురు ఎమ్మెల్యేలకి సంబంధించి కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలందరికీ కూడా క్లీన్ చీట్ ఇస్తూ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పాలి. ఈ నిర్ణయం కాస్త బీఆర్ఎస్ కి మరొక షాక్ అని చెప్పాలి. సో ఎందుకంటే ఎమ్మెల్యేలు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు, మేము పార్టీ మారలేదు, కేవలం పార్టీ ప్రయోజనాల కోసం ఏదైతే అభివృద్ధి కోసమే అటు కలవడం జరిగింది కాంగ్రెస్ నేతలంటూ చెప్పుకుంటూ వస్తున్నా కూడా బీఆర్ఎస్ కావాలనే నానా హంగామా చేసిందని చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇన్ని రోజులు 3 దఫాలుగా కూడా కొంతమంది విచారణ చేస్తూ వచ్చారు గడ్డం ప్రసాద్ అయితే. సో ఈ రోజైతే కీలక తీర్పు వెలువరించారు. మరొక ముగ్గురిని రేపు విచారించి వారికి సంబంధించి కూడా విచారణ చేసి వారిపై కూడా తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో యాజ్ యూజువల్ గా చూసుకున్నట్టయితే ఈ రోజు వచ్చిన తీర్పే రేపు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవు, అటు బీఆర్ఎస్ ఆరోపణలు చేసినట్టు కూడా ఎక్కడ సరైన ఆధారాలు లేకపోవడంతో ఈ రోజైతే 5గురికి కూడా బిగ్ రిలీఫ్ కలిగించింది. రేపు విచారణ చేయబోయే 3 ఎమ్మెల్యేలకు కూడా యాజ్ యూజువల్ గా సేమ్ తీర్పు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే మరొకరు ఇద్దరు పరిస్థితి ఏంటనేది, కడియం శ్రీహరి కానివ్వండి, దానం నాగేందర్, వారిద్దరు పరిస్థితి ఏంటనేది కూడా మరికొన్ని రోజుల్లో తేల్చనుంది. ఎందుకంటే వారు ఇప్పటికే సమయం కావాలంటూ స్పీకర్కి వివరించారు. నోటీసులు పంపించినా కూడా మాకు కొంత సమయం కావాలంటూ వారిద్దరూ కోరడంతో కూడా గడ్డం స్పీకర్ అయితే సో దానికి సానుకూలంగా స్పందించారు. ఈ రోజైతే ఈ 5గురికి ఇచ్చిన తీర్పు అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మరి దీనిపై ఏం చెప్పబోతుంది? ఇప్పుడు ఈ 5గురు ఎమ్మెల్యేలు యాజ్ యూజువల్ గా బీఆర్ఎస్ లో కొనసాగిల్సిందే. సో ఎందుకంటే అటు పార్టీ మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా, అసెంబ్లీకి వెళ్ళినా కూడా మాకు కేటాయించిన సీట్లలోనే మేము కూర్చుంటున్నామంటూ 5గురు ఎమ్మెల్యేలు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఎవరైతే ఇంకా మిగతా 3 ఉన్నారో వారు కూడా. సో అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ వారిని సస్పెండ్ చేయాలంటూ పట్టుదలతో రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. సో ఎట్టకేలకు ఈ రోజైతే తుది తీర్పు వెలువరించారు. సో అయితే ఈ రోజు ఎలాంటి ఆధారాలను పరిగణలోకి తీసుకుని తీర్పు ఇచ్చారో మొత్తం వాటన్నిటిని కూడా ఒక సీల్డ్ కవర్లో ప్యాక్ చేసి మొత్తం అన్నింటినీ సుప్రీంకోర్టుకు అయితే సమర్పించాల్సింది. సో 18వ తారీఖున అయితే సుప్రీంకోర్టుకు సమర్పిస్తారు. మరి దీనిపై 19వ తారీఖున మరొకసారి సుప్రీంకోర్టు అయితే విచారణ జరిపి వాదోపవాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్తుందనేది కూడా చూడాలి. రేటగా గడ్డం స్పీకర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారిందని చెప్పాలి. ఇప్పటికే ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ అయితే వాగ్వాదాలతో కూడా ముందుకు వెళ్తూ వచ్చింది. సో అయితే ఇప్పటి వరకు 3 దఫాలుగా విచారణ జరిపిన స్పీకర్ అయితే ఈ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రోజు ఉదయం నుంచి అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటన్న దానిపై ప్రతి ఒక్కరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తూ వచ్చారు. అయితే వీరందరికీ ఈ రోజు 5గురిని విచారించింది
మారింది. ఐదుగురికి కూడా క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పాలి. ఐదుగురిని రిలీవ్ చేస్తూ సో పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. బీఆర్ఎస్ ఏదైతే నిందలు మోపిందో వాటన్నిటికీ కూడా ఎలాంటి ఆధారాలు లేవు. వాంటెడ్ గానే బీఆర్ఎస్ అయితే ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేస్తూ వచ్చింది. సో వాటన్నింటిని కొట్టివేస్తూ కూడా సో ప్రతి ఒక్క ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అయితే సో ఈ రోజు గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలకు అయితే క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఎంతో ఉత్కంఠంగా మారిన కీలక నిర్ణయం అయితే వచ్చేసిందని చెప్పాలి. సో ఏదైతే ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా క్లీన్ చిట్ అయితే స్పీకర్ ఇచ్చేశారు. మరి సుప్రీం కోర్టులో ఎలాంటి వాదనలు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే 19వ తారీఖున దీనిపై మరొకసారి అయితే విచారణకు వచ్చే అవకాశం ఉంది. సో దీనిపై ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? రైట్ అఖిల, తెలంగాణ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత సంబంధించి ఈరోజు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ముందు ఒక నిర్ణయం తీసుకున్నారు. రేపు మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం వెల్లడించున్నారు. అయితే ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నారు. వారు అభివృద్ధి కార్యక్రమాల కొరకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారనేది కూడా ప్రధానంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ చెప్తూ ఉన్నారు. గతంలో అనేక మార్లు సుప్రీంకోర్టులో విచారణ జరిగిన తర్వాత స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోవట్లేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో గత విచారణ సందర్భంగా నవంబర్ 17వ తేదీన 4 వారాల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలి, కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోలేదో దీనికి సంబంధించి 2 వారాల సమాధానం చెప్పాలంటూ కూడా గత విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ దీన్ని కోర్టు ధిక్కరణ కింద మేము భావిస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. త్వరగా మీరు నిర్ణయం తీసుకుంటారు, మేము నిర్ణయం తీసుకోవాలా, నెక్స్ట్ హియరింగ్కి మీరు ఎక్కడ ఉండాలనుకుంటారో మీరు తెలుసుకోవాలంటూ కూడా స్పీకర్ను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ఆ సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యలు చేశారు. తర్వాత తదుపరి విచారణ వీలైనంత త్వరగా దీన్ని రోజువారీ విచారణ చేసి వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి 4 వారాల్లోగా నివేదికను సమర్పించాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో ఈ రోజుతో నవంబర్ 17, ఇప్పుడు డిసెంబర్ 17, మొత్తం 4 రోజులు కంప్లీట్ అయింది. 4 వారాలు. ఎల్లుండి దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. ప్రజెంట్ దీనిపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మల్లురవి ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ మల్లురవి గారు, ఈరోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి గడ్డం ప్రసాద్ గారు వారు టెక్నికల్గా బీఆర్ఎస్లో ఉన్నారు, పార్టీ మారలేదు, వారు కూడా అదే విషయం చెప్పారంటూ కూడా ఈరోజు తీర్పు వెల్లడించారు. దాని మీరే ఉంటారు. స్పీకర్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని నేను స్వాగతిస్తున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలు చెప్పిన దాన్ని వినే స్పీకరు జడ్జిమెంట్ ఇవ్వాలి. ఏ రకంగా అయితే కోర్టులో జడ్జి గారు ఆ కేసును గురించి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా ఇవాళ ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పారు, మేము మా అసెంబ్లీలో ఉన్న ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసమే మేము ముఖ్యమంత్రి గారిని మంత్రులను కలిసాము తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని స్పీకర్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు. అంతకంటే నేను దీని మీద ఇంకెక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు కేవలం మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే దాంట్లో 8 మందిని విచారించారు. దాంట్లో 2 ఇంకా దానికి సంబంధించి ఎందుకు స్పందన లేదు, కడియం శ్రీహరి అలాగే దాన నాగేందర్. రేపు మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది కనిపిస్తుంది. దానికి సంబంధించి టెక్నికల్గా వారు మారినట్లు మా దగ్గర ఆధారాలు ఉన్నాయనేది బీఆర్ఎస్ చెప్తూ ఉంది. ఆధారాలను కూడా మేము బయట పెడతాము స్పీకర్ విచారణ తర్వాత అనేది చెప్తూ ఉన్నారు. ఆధారాలన్నీ స్పీకర్ గారి దృష్టికి పోయినప్పుడు అప్పుడు ఆయన జడ్జిమెంట్ తీసుకుంటాడు. దాని మీద ఆధారాలు లేవు కాబట్టి దీని మీద వారు చెప్పిన దాన్ని నమ్మి వారు ఏమీ పార్టీ మారలేదని జడ్జిమెంట్ ఇచ్చారు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నారని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో సుప్రీం ధర్మాసనం సమ్మతించే అవకాశం ఉందా? ఎల్లుండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముందు ఇది విచారణకు రాబోతుంది. గత విచారణ సందర్భంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ముందు విచారణ జరిగింది. ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి చేంజ్ అయ్యారు. ఇప్పుడు సూర్యకాంత్ ముందు విచారణ రాబోతుంది. దానికి సమ్మతించే అవకాశం ఉందా? నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని నేను అనుకుంటున్నాను, దానికి సమ్మతిస్తారని అనుకుంటున్నాను. అంటే గతంలో కూడా చూశారు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇతర పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇటు టీడీపీలో గెలిచిన వారు రాజీనామా చేయకుండా అక్కడికి వెళ్ళి మంత్రి పదవులు సేకరించిన వారు మంత్రి పదవులు చేపట్టారు. అటువంటి వారిపై మీరేమంటారు? అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు టీడీపీ పార్టీలోనే ఉండి మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ తెలిసినటువంటి విషయం, దాన్ని ఏం చెప్పడానికి లేదు. అటువంటి వాళ్ళ మీదనే ఏమీ చర్యలు లేవు. కేసీఆర్ గారు కూడా మరి చాలామంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని వారి పార్టీలో తీసుకున్నా కానీ ఎవరిని మరి డిస్క్వాలిఫై చేయలేదు ఆ రోజులు.
అప్పుడు కూడా స్పీకర్ ఉన్నారు కదా. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదంటారా? స్పీకర్ నిర్ణయం తీసుకోవటం లేదు, ఇబ్బంది లేకుండా జడ్జిమెంట్ ఇచ్చారు కదా. రేపు మళ్ళీ వాళ్ళని చూస్తారు, అవసరమైతే తక్కిన ఇద్దరిని గురించి కూడా మాట్లాడతారు. అప్పుడు వాస్తవాలు ఆయన విని దాని మీద నిర్ణయం తీసుకున్న తర్వాత మేము మాట్లాడతాం. రైట్. ఇక మొత్తం చూసుకుంటే స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎంపీ మల్లు రవి స్వాగతిస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే 5గురికి సంబంధించిన ఎమ్మెల్యేలపై ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది మాత్రమే విచారణకు హాజరయ్యారు. మరో 2 దీనికి సంబంధించి నోటీసులకు స్పందించలేదనేది కూడా తెలుస్తోంది. అయితే దీనిపై నవంబర్ 17 తేదీన విచారణ జరిగింది. నెల రోజుల గడువు ఈ రోజు ముగిసింది. ఎల్లుండి సుప్రీం ధర్మాసనం ముందు విచారణ జరగబోతుంది. అయితే స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా వేచి చూడాల్సి ఉంది. శివ, అయితే మనం చూసాం ఇప్పటివరకు కూడా అటు బీఆర్ఎస్ అయితే ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కూడా గట్టిగా చెప్పారు. లాస్ట్ ఏదైతే సుప్రీంకోర్టులో తీర్పు వెలువరించిందో అప్పుడు. సో ఇప్పుడు వారందరికీ కూడా ఇది ఒక భిక్షాకానికి వచ్చా. సో ఇప్పుడు వాళ్ళు ఎలాంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంటుందనుకోవచ్చు? రైట్. ప్రధానంగా వారు చెప్తుంది స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా దగ్గర ఉన్న ఆధారాలను సుప్రీంకోర్టు ముందు ఉంచుతామని చెప్తున్నారు. గతంలో ఎప్పుడైతే పార్టీ మారారు ఎమ్మెల్యేలు వారందరికీ సంబంధించి ఉప ఎన్నికలకు వెళుతూ ఉప ఎన్నికల్లో మొత్తం 10కి 10 స్థానాలు మేమే గెలుస్తామంటూ కూడా కేటీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ మాత్రం వారు అభివృద్ధి కోసం వారి నియోజకవర్గాల పనుల కోసం మాత్రమే సీఎంను కలిశారనేది కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కానీ బీఆర్ఎస్ కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు సుప్రీం ధర్మాసనం ఎల్లుండి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ కూడా ఇచ్చిన గడువులోగా రోజువారీ విచారణ కంప్లీట్ చేసి దానికి సంబంధించి నివేదిక సమర్పించాలని గత విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవై ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగానే విచారణ కంప్లీట్ చేశారు. నవంబర్ 17 తేదీన ఆదేశాలు ఇచ్చింది. ఈరోజు నవంబర్ 17 ఈరోజు కంప్లీట్ అయింది విచారణ. ఈరోజు 5గురికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి తీర్పును వెల్లడించారు. రేపటితో మరో 3 ఎమ్మెల్యేలకు సంబంధించి వారి గురించి కూడా అంటే ఇప్పటికీ ఈ 5గురు ఎమ్మెల్యేలు టెక్నికల్గా బీఆర్ఎస్లోని ఉన్నారు. వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం వారు వెళ్లారని చెప్పారని కూడా స్పీకర్ చెప్తూ ఉన్నారు. రేపు కూడా మరో 3 ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ ఉంది కాబట్టి రేపు ఈ స్పీకర్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏ విధంగా స్పందిస్తారు, సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది చూడాల్సింది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కూడా ఏ విధంగా స్పందిస్తుంది, దానికి సంబంధించిన టెక్నికల్ అంశాలను కూడా మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మేము బయట పెడతాము స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అనే అంశంపై ప్రధానంగా బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. చూడమని ఏం జరగబోతుంది. ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ముందు విచారణ జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు ఎటువంటి ఈ విచారణ జరపబోతుంది. ఇక ఇరువురు తరపున ఇటు ఎమ్మెల్యేల తరపున ఇటు స్పీకర్ తరపున కానీ ఇటు బీఆర్ఎస్ తరపున కానీ ఈ న్యాయవాదులు ఎటువంటి వాదనలు వినిపిస్తారు. వాదనలు వినిపించిన తర్వాత సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.